భారీ వర్షంతో రాజధాని అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం 3:40 మొదలైన వాన రాత్రి 6 గంటల వరకు కుండపోతగా కురిసింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 15.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుణుడి ధాటికి నాలాలు పొంగి పొర్లాయి. రోడ్లపై నడుములోతు నీరు పారింది. లెక్కలేనన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. కొన్ని పాడైపోగా మరికొన్ని కొట్టుకుపోయాయి కూడా. రాజ్భవన్ రోడ్, మైత్రివనం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కార్లు పడవల్లా తేలాయి. బేగంపేట్ మైత్రివనంలో వర్షం ఎక్కువగా ప్రభావం చూపింది. నిమ్స్ ఆసుపత్రిలో భారీ వృక్షం రోడ్డుపై విరిగి పడిపోయింది. వరద నిలిచిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా ఆధ్వర్యంలోని వర్షాకాల అత్యవసర బృందాలు, విపత్తు స్పందన బృందాలు చర్యలు చేపట్టాయి. హైడ్రా సిబ్బంది మోటార్లను ఏర్పాటు చేసి వరద నీటిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్ సహాయక చర్యలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. పౌరుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సిబ్బంది తక్షణ స్పందన, సహాయక చర్యల వివరాలను ఓఎస్డీ అనురాధను అడిగి తెలుసుకున్నారు. ఇక వర్షానికి బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ సర్కిల్ ప్రాంతాల్లో 5,611 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ తెలిపారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో అతి తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. నగరంలో కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లోనే అత్యధికంగా 151.5 మిల్లీమీటర్లు కురిసింది. కాగా 2000 సంవత్సరంలో ఆగస్టు 24న 241.5 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందని, ఇప్పుడు కేవలం 2 నుంచి 3 గంటల్లోనే భారీగా వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిన్న భారీగా కురిసిన వర్షం గురించి, దానివల్ల జరిగిన పర్యవసానాల గురించి మీ దగ్గర సమాచారం ఏముంది? ప్రకారం నిన్న హైదరాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించిందని మనం చెప్పవచ్చు. వర్షానికి నగరం అంతా అతలాకుతలమైంది. దాదాపు 2 గంటలు భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా కూడా హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి తోడు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మరొక వైపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ నీటితో ఎక్కడ చూసినా కూడా నీరే కనబడుతుంది. మరొక వైపు ఇవన్నీ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఇటు హైడ్రా అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా కూడా ఇవన్నీ కూడా ఈ వర్షం కురుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క కాలనీలన్నీ కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు రోడ్ల పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని చెప్పి కూడా అక్కడ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మోకాల లోతు నీరు నిలిచిపోవడంతో నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తున్నట్టయితే అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొని ఉంది. అదేవిధంగా ఏదైతే ట్రాఫిక్ జామ్స్ సాయంత్రం ఫుల్గా ఇటు కుకట్పల్లి నుంచి ఇటు మియాపూర్ వరకు, అదేవిధంగా హబీబ్పేట్, లింగంపల్లి, పటాన్చెరు, అటు ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఇటు కోటి, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. నగరం నలుమూలలా కూడా ఈ యొక్క వర్షం కురవడంతో వర్షపు నీరంతా కూడా రోడ్డుపైకి తీరడంతో వాహనాల రాకపోకలకైతే తీవ్ర ఇబ్బంది నెలకొని ఉంది. మరి ఈ ఐటీ ఏరియాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిన్న సాయంత్రం వేళల్లో అయితే మాదాపూర్, హైటెక్ సిటీ, ఇటు బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ జలమయం కావడంతో ఐటీ కార్యాలయం నుంచి ఉద్యోగులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీగా గంటల తరబడి
ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని పోవడం జరిగింది. మరొక వైపు కొన్ని చెట్లు కూడా, ఎందుకంటే ఈ భారీ వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవడంతో ఏదైతే రోడ్ల పక్కన ఉన్నటువంటి చెట్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. నిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక భారీ చెట్టు రోడ్డుపై కూలడంతో అక్కడ దాదాపు గంట పాటు కూడా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని చాలా మంది కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కురిసినటువంటి వర్షం అత్యధికంగా 151 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బంజారా హిల్స్ లో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్ లో 74 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సో ఇట్లా భారీ వర్షం కురిసింది. అదేవిధంగా గచ్చిబౌలిలో ఒక పిడుగుపాటు కూడా సంభవించింది. ఈదురుగాలులతో పాటు చాలా వరకు కూడా విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. ఎందుకంటే భారీ ఈ యొక్క వర్షానికి తోడు ఈదురుగాలులు తోడవడంతో ఆ చెట్లు కొమ్మలు కూడా కొన్ని విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. చాలా ఏరియాల్లో కూడా విద్యుత్ రాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం తర్వాత విద్యుత్ అధికారులు కొంత మేరకైతే విద్యుత్ ఏదైతే ఇబ్బందులను సరిచేయడం జరిగింది. మొత్తానికి ఇటు హైడ్రా అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చి రోడ్లపైన ఉన్నటువంటి ఈ యొక్క నీటిని తొలగించడం కావచ్చు, అదేవిధంగా మ్యాన్ హోల్ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉందో అవన్నీ కూడా సరిచేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా అక్కడ ఆ నీరుతో నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాప్ లోకి పూర్తిగా నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ రోడ్డు పైన కూడా నిలబడిన సిచ్యువేషన్ కూడా నిన్న సాయంత్రం ఉండింది. ఇక మనం చూసుకున్నట్టయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ కావచ్చు, అదేవిధంగా లకడీ కాపూల్ నుంచి ఇటు సెక్రటేరియట్ నుంచి సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ కు వెళ్లే వైపు వాహనాలు దాదాపు 2 గంటల పైగా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇంటికి వెళ్లే సమయం కావడంతో సాయంత్రం ఈ యొక్క రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ కి తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ తెలంగాణ జిల్లాలో ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొక వైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న సచివాలయంలో ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిన్న కురిసినటువంటి ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, ఇటు వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఈ యొక్క ఏదైతే ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగి వర్షపు నీటిని నాలాల ద్వారా తొలగించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు భారీ వర్షంతో ఏదైతే నిన్న మధ్యాహ్నం కురిసినటువంటి ఈ వర్షం ద్వారా రోడ్లపైకి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే నడుముల లోతు కూడా నీరు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక 2 వీలర్ల పరిస్థితి అయితే మరీ ఘోరం అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఏరియాలో ఇటు అమీర్పేట ఏరియాలో కావచ్చు, అదేవిధంగా కుకట్పల్లి ఏరియాలో కావచ్చు, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే కొన్ని బైకులు అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక రాజ్భవన్ రోడ్డు చూసుకున్నట్టయితే రాజ్భవన్ రోడ్డుపై అక్కడ గవర్నర్ ఏదైతే రాజ్భవన్ రోడ్ వద్ద నడుముల్లోకి కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. మైత్రివాడం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కార్లు అయితే మొత్తం నీటిలో తేలియాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి వర్షానికి భారీ వర్షం అంటే ఈ సంవత్సరంలో కురిసినటువంటి భారీ వర్షాల్లో ఇదే అత్యధిక భారీ వర్షం అని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిన్న కురిసినటువంటి వర్షం వల్ల మళ్ళీ అట్లాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.